ఆలోచన, నా బాధ నాకు నేను చెప్పుకుంటే ఏం ప్రయోజనం? ఒకసారి తరుణ్కి కాల్ చేసి పొరపాటు జరిగిపోయిందని చెప్తే బెటర్. చీకటినే దాటే సమయం, ఎత్తుకు వచ్చే హృదయం, ఎన్నాళ్ళుగా ఏ పయనం, పసిగట్టనే లేదే వేగం, ఏ ఊహకి అందని త్యాగం. బాగా హర్ట్ అయినట్టున్నాడు. కాల్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. దైవానికి నువ్వే నాన్న రూపం, కనిపించే ఏ అమ్మకి నువ్వే కథలోకం, అనుబంధం అనే కోవెలలో నువ్వేగా తొలి దీపం, మన ఇద్దరి బంధం చూసిన వికెందుకింత కోపం. నాన్న నన్ను కొట్టే అంతగా ఆల్కహాల్కి ఎడిక్ట్ అయ్యాడా? వద్దు అన్నందుకే అంత కోపం వచ్చిందా? నాన్నని ఎలా అయినా ఆ అలవాటు నుంచి దూరం పెట్టాలి. ఎస్, దూరం పెట్టాలి. ఈస్ట్మన్ కలర్లో నా లైఫ్ని కలర్ఫుల్గా ఊహించుకునేవాణ్ణి. కాలం కాటేసింది, విధి వక్రించింది, డ్రీమ్ డిజాల్వ్ అయిపోయింది. బ్లాక్ అండ్ వైట్ పిక్చర్ లాగా జీవితం మారిపోయింది. బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టే హీరోలా ఉండాల్సిన వాణ్ణి డబ్బా వాళ్ళలా క్యారేజీలు మోసే స్థితికి దిగజారిపోయింది. కత్తిరంటూ లేని నా ఫేట్ లైన్కి శక్తి ఘాట్లు పెట్టింది. బతుకు పట్టాలు తప్పింది. నా కలలు మళ్ళీ సాకారం అయ్యేదెప్పుడు? నా బండి మళ్ళీ పట్టాలేకేదెప్పుడు? హతవిధి. లంచ్ టైం అవుతుంది, ఇంకా వీడు రాలేదేంటి? వాడెవడు? నేను వీడు అంటే నువ్వు వాడు అంటావా? నా మొగుడు. లంచ్ తెమ్మని ఆర్డర్ వేసొచ్చాం కదా, ఇంకా వచ్చి చావలేదు వీడు అని. వచ్చేసా, నేను తెచ్చేసా. నో టెన్షన్ డియర్, ఐఎమ్ హియర్. డియర్ గియర్ తర్వాత కడుపులో పేగులు గుర్రు గుర్రు మంటున్నా. వడ్డించు. నేను వడ్డించాలా? ఏ, ఇక్కడ దాకా మోసుకొచ్చిన వాడివి ఆకుల్లో పెట్టడానికేంటి? పెట్టా. ఏదేమైనా నీ కంట్రోలే. నువ్వు భర్తని కంట్రోల్లో పెట్టినట్టు ప్రపంచంలో ఎవ్వరూ పెట్టలేరు. నువ్వు నోరు మూసుకో. ఆహా, మీకు మీ ఆవిడ మీద ఎంత హెల్త్ కాన్షియస్ అండి. ఎంత చక్కగా అరిటాకులు తెచ్చారు. మరి ఏమనుకుంటున్నావు? తను నా బెటర్ ఆఫ్, నా హార్ట్ బీట్. తను సేఫ్గా ఉంటేనే కదా నేను సేఫ్గా ఉండేది. పర్లేదు, కాస్త దారిలో పడ్డావు. చెప్పినట్టు వింటూ ఉన్నావు. నువ్వు ఇలాగే చేస్తూ ఉండు, నెలకు అంతో ఇంతో జీతం ఫిక్స్ చేస్తా. చాలా థ్యాంక్స్. నీ విశాల హృదయానికి ధన్యవాదాలు. ముందు భోజనం చేయి, తర్వాత మాట్లాడుకుందాం. ఏం తెచ్చావేంటి? తినబోతూ రుచెందుకు చూడు. చూసావా, మా ఆయన అన్నది 100% కరెక్ట్. హెల్త్ కాన్షియస్. ఎంత ప్రేమో, నా ఆరోగ్యం మీద ఎంత శ్రద్ధో. చూడు, ముందు కీరా ముక్కలు తెచ్చాడు. కీరా, బీట్రూట్.
టమాటో. ఏంటి మొత్తం కూరగాయ ముక్కలేనా? ఫుడ్ ఏం వండి తీసుకురాలేదా? వండి తేవడం ఏంటి యార్? నువ్వే అన్నావు కదా అన్నీ ఫ్రెష్గా ఉండాలని. ఇంతకన్నా ఫ్రెష్ ఏముంటాయి చెప్పు. కానివ్వండి కానివ్వండి. నిన్ను ఏంటి ఫ్రెష్ వంటకాలు తెమ్మంటే కూరగాయ ముక్కలు తీసుకొచ్చావా? ఈ కూరగాయలతో కడుపు నింపుకోవాలా? నీ కడుపులో కుట్ర పెట్టుకొని నా కడుపు కూర ముక్కలతో నింపుకోమంటావా? అర్థమైంది అర్థమైంది. నేను నిన్ను లంచ్ తెమ్మన్నానని నా మీద ఇలా రివెంజ్ తీర్చుకోవాలని చూస్తావా? నీ సంగతి ఇలా కాదు, నిన్ను ఇలా కాదు. ఇంకొకసారి అతి తెలివితేటలు ఉపయోగించావంటే ఇలాంటి ఇంజెక్షన్లు ఎన్నో పొడుస్తావు. ఏమైంది సార్? ఇంజెక్షన్ రాంగ్ ప్లేస్ లో గుచ్చుకున్నట్టుందమ్మా. కొంచెం తీసిపెట్టు. సార్ ఎందుకంటే మంచిది టీటీ ఇంజెక్షన్ ఇమ్మంటారు. వద్దు తల్లి, ఈ పక్క నొప్పికి అల్లాడిపోతుంటే ఇంకో పక్క పొడుస్తానంటావా? థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్స్ అమ్మా. అమ్మా అబ్బో ఛ! లంచ్ తీసుకురమ్మంటే కొంపలు ముంచాడు. కడుపులో ఆకలి అలారం గణగణా మోగుతుంది. సరే బయటికెళ్ళి భోంచేద్దాం పద. రమ్మని చెప్తున్నాను కదా, రండి. రమ్మని చెప్తున్నాను కదా. అమ్మా ఏంటమ్మా ఇది? రాము రాము అంటున్నా, మమ్మల్ని ఎక్కడికి చేతులు పట్టుకొని తీసుకెళ్తున్నావు? అసలు ఎక్కడికి తీసుకెళ్తున్నావు చెప్పమ్మా. కొంచెం ఓపిక పట్టండి, నేను ఎక్కడికి తీసుకెళ్లేదే మీకే తెలుస్తుంది. ఏంటమ్మా మేమేమైనా పసిపిల్లలమా? చేతులు పట్టుకొని ఇలా నడిపిస్తున్నావు? వదులు, మేము నడుస్తాం కదా. వదలనే, మీరు ఒక్క క్షణం నాకు దూరమైనా నేను భరించలేను. వదలను. వదిలమ్మా, ఎవరైనా చూస్తే నవ్వుతారు. వదిలే అమ్మా. వదలను. రమ్మని చెప్తున్నాను కదా, రండి. రారా అమ్మా, రండి చెప్తున్నాను కదా. ఏంటి జనని, పిల్లలు అలా లాక్కెళ్తున్నావు? వాళ్ళేమైనా పసిపిల్లలా? దారి తప్పిపోతారా? కూడా రమ్మంటే వస్తారుగా, ఎందుకు అలా లాక్కెళ్తున్నావు? వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? చేతులు వదలొచ్చు కదా. అమ్మా చేయి వదులు. ఆవిడన్నట్టే మరొకళ్ళు కూడా అనుకుంటారు. వదిలమ్మా. రండి. అమ్మా ఛ! నా మొగుడి తెలివితేటల వల్ల నా కడుపు మాడిపోయింది. ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది. భోజనం ఎక్కడ దొరుకుతుందో ఏంటో. దగ్గరలో ఏ హోటల్ కూడా కనిపించట్లేదు.
జనని గారు బాగున్నారా? అంతా కులాసయ్యేనా? నువ్వు లేక మా ఇల్లు వెలవెలా పోతుంది. ఇంటికి దీపం ఇల్లాలు అంటారు, కానీ ఆ ఇల్లేమో అదేమో అంటారులే, నేను అనకూడదు. కానీ పిల్లలతో చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు. ఏంటిది? మీరేంటి హ్యాపీగా ఉన్నారేమో అనుకుంటే ఫేసులు ఇంకా డల్గా ఉన్నాయి. ఓహోహోహో, ఈ ఫేసుల్ని బట్టి చూస్తుంటే ఇంకా మీ అమ్మ మీ నాన్నెవరో చెప్పలేనట్టుంది కదా. ఆయన ఆచూకీ వెతకడానికేనా ముగ్గురు కట్టుకొని బయలుదేరారు? ఏం జనని, తండ్రిని చూపించటానికి బిడ్డల్ని వెంటేసుకుని బయలుదేరావా? హలో హలో, ఏంటి ఏ సమాధానం చెప్పకుండా దాటేసుకుని వెళ్దామని చూస్తున్నావు? ఇదిగో చూడండి పిల్లలు, మీ అమ్మ ఇలా తిప్పి తిప్పి కాళ్ళు నొప్పులు తెప్పిస్తుందే కానీ మీ నాన్నని మాత్రం మీకు చూపించదు. మీకుగా మిమ్మల్ని వెతకనివ్వదు. నీడలా కూడా ఉంటుంది, తోలు బొమ్మల్లా ఆడిస్తుంది. ఏదేమైనా మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తుందిరా. నీ జాలి దయ మాకేం అవసరం లేదు. ఓ, మీకింకా రోషం పౌరుషం తగ్గలేదు. ఎలా తగ్గుతుందిలే, అమ్మ పోలికలు కదా. మీరు బుస్సుమన్నా కస్సుమన్నా నాకు అయ్యో పాపం అనాలనిపిస్తుంది. ఒక పని చేయండి, నేను ఒక సలహా ఇస్తాను, ఫాలో అవ్వండి. మీరు అప్పుడప్పుడు వచ్చి నన్ను కలుస్తూ ఉండండి. నేను మీ నాన్న ఎవరు అనే ఎంక్వైరీలో ఉంటాను. క్లూ దొరకంగానే మీ చెవిలో ఊదేస్తాను. ఆయనెవరో దొరికితే మీరు మీ అమ్మా నాన్నలతో హ్యాపీగా ఉండొచ్చు. ఈ అమ్మని నమ్ముకుంటే నిరాశే గాని ఆశ ఫలించదు. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పళ్ళు రాల్తాయి. నీ పనేదో నువ్వు చూసుకోవేళ్ళు. మాకెందుకు అడ్డుపడి అడ్డమైన సలహాలు ఇస్తున్నావు? వెతుక్కొని వద్దని పిచ్చి సలహాలిచ్చి నా పిల్లల్ని నాకు దూరం చెయ్యాలని చెప్పి చూస్తున్నావా? చూసారా మీ అమ్మ ఎలా మాట్లాడుతుందో వింటున్నారుగా. అమ్మ తను పెట్టదు, అడుక్కు తిననివ్వదు అన్నట్టు మీ నాన్న గురించి ఆవిడ చెప్పదు. మీకు మీరుగా తెలుసుకోవడం కూడా ఆవిడికి ఇష్టం లేనట్టుగా ఉంది. అసలు ఈవిడ కన్న తల్లిలా బిహేవ్ చేస్తుందా? కాస్తైన కన్సర్న్ ఉందా? డెప్త్ గా ఆలోచిస్తే ఒక డౌట్ వస్తుంది, అసలు ఈవిడ మీ కన్న తల్లేనా? ఏం కూసావే? ఇంకొకసారి కన్న తల్లేనా అని నీ నోట్ నుంచి వస్తే నాలుగు చీరేస్తాను. నా గురించి నా పిల్లల గురించి ఏమైనా మాట్లాడేవంటే పీక పిసికేస్తాను. నాకు తిక్కరేగితే నీ చావు మూడినట్టే, గుర్తుంచుకో. నన్నే కొడతావా? నిన్ను శక్తి, మనం వాళ్ళ కాలనీలో వాళ్ళ ఇంటి దగ్గరలో ఉన్నాం. కాస్త ఆవేశం తగ్గించుకుంటే మంచిది, లేకపోతే తలా ఓ తన్ను తన్ని మన కడుపు నింపుతారు. మళ్ళీ ఎదురుపడే ప్రయత్నం చేయకు, తప్పుకో.
దీన్నే కెలికి తన్నించుకోవడం అంటారు. కడుపు నిండిందా? ఇంకా భోంచేసే సందేమైనా ఉందా? సౌమ్య, సారీ. దీనికి ఇంకా పొగరు తగ్గినట్టు లేదు. ఓ తరుణ్ గాడిని చూసుకునే దీని పొగరు. వాణ్ణి అడ్డం పెట్టుకొని గుణాకి దగ్గరవ్వాలన్న ఆశ ఏదో ఉన్నట్టుంది. అర్జెంటుగా నా తమ్ముడితో దానికి డైవర్స్ ఇప్పించాలి. నీకు గుణాతో పెళ్లి జరిపించాలి. దెబ్బకి ఆ చావు దెబ్బ ఒక్కటే కరెక్ట్. దాని బతుకు మీద కొట్టకపోతే నా పేరు శక్తే కాదు. అన్నీ నువ్వే తరుణ్ 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 నా ప్రాణం నువ్వేగా తరుణ్ 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 నా ప్రాణం నువ్వేగా కళ్ళే నీవా కలలే నీవా అన్నీ నువ్వేగా నా ప్రాణం నువ్వేగా కళ్ళే నీవా కలలే నీవా అన్నీ నువ్వేగా నా ప్రాణం నువ్వేగా ఊహకు రూపంగా నువ్వొచ్చావు గుండెల దీపంగా వెలుగిచ్చావు నా గడియారే కన్నులకు ఆనందం తెచ్చావు అన్నీ నువ్వేగా నా ప్రాణం నువ్వేగా ఆసే నువ్వా శ్వాసే నువ్వా అన్నీ నువ్వేగా నా ప్రాణం నువ్వేగా నీకైనే బతికే ఈ ఊహాలోకంలో నీవు నేనే నా ఉన్నది ప్రేమే మనకున్న పెన్నిది నిన్నటి చిరునవ్వు నాటకం నేటి సుఖమంతా బూటకం ఈ కళ్ళలు అన్నీ కళ్ళకపోతే నన్ను విని తరుణ్ తరుణ్ నా శవమవుతా అన్నీ నువ్వేగా నా ప్రాణం నువ్వేగా నీడే నువ్వా జాడే నువ్వా అన్నీ నువ్వేగా నా ప్రాణం నువ్వే తరుణ్ రే తరుణ్ ఏంట్రా తరుణ్ ఎన్నిసార్లు ఫోన్ చేసినా నా కాల్ లిఫ్ట్ చేయడం లేదెందుకు? నేను ఎంత టెన్షన్ పడతానో ఆలోచించావా? కాల్ లిఫ్ట్ చేయకపోతేనే మీరంత టెన్షన్ పడ్డారే. మరి తాగి మీ జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉంటే నేనెంత టెన్షన్ పడుతున్నానో ఆలోచించారా? బాధ్యత తీసుకోవాల్సిన నేనే బాట తప్పితే నా కడుపున పుట్టి నువ్వు నా బాధ్యత తీసుకోవడం, దాన్ని నేను తప్పుపట్టి ఆవేశపడ్డాను. నీ మీద చెయ్యి కూడా చేసుకున్నాను. నాదే తప్పురా. తప్పుని ఒప్పుకుంటున్నానురా. సరేరా, జరిగిందేదో జరిగిపోయింది. ఇంటికి వెళ్దాం పద.
ఒప్పుకున్నా కానీ ఇంకా నా మీద కోపం తగ్గలేదా? నేను నిన్ను కొట్టడం తప్పే అంటున్నాగా. ఎప్పుడూ అలా జరగలేదు. ఏదో ఆవేశంలో అలా కొట్టాను. నీ కోపానికి అర్థం ఉంది, దాన్ని నేను తప్పు పట్టను. కానీ నువ్వు నాకు దూరంగా ఇలా ముభావంగా ఉంటే నేను తట్టుకోలేనురా. నేను చేసిన తప్పుకి శిక్షగా నీ చేత్తో నన్ను కొట్టు. నానా, ఏంటి నాన్న, నేను మిమ్మల్ని కొట్టడం ఏంటి? మీరు మాకు దూరమై ఆ మందుకు దగ్గరైపోతే జీవితాలు నాశనం అయిపోతాయని దాన్ని దూరం చేయాలనే ప్రయత్నంలో పొరపాటు జరిగిపోయింది. వదిలేయండి డాడీ. ఆ వదిలేయడమేరా కష్టంగా ఉంది. నాకేం చెయ్యాలో అర్థం కావట్లేదు. నువ్వు దేవతవా, వరాలిచ్చే తల్లివా? ఇప్పుడు ప్రాణం పెట్టి పెంచి పెద్ద చేసి నా శ్వాస ధ్యాస వాళ్ళే అనుకునే వాళ్ళని నా కన్న బిడ్డలు కాదు అని నెగటివ్ రిపోర్ట్ ఇస్తావా?